వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. క్రమశిక్షణకి తమ పార్టీ మారు పేరంటారు. రాష్ట్రంలో జోష్ వచ్చిందంటారు. జనాల్లో గ్రాఫ్ పెరిగిందంటారు. ఇంకాస్త ముందుకు వెళ్ళి అధికారంలోకి వచ్చేది తామే అంటారు. కానీ ఆ జిల్లాలో మాత్రం అంతా ఆగమాగమే అన్నట్టుంటారు. ఏందో ఏమో ఆ పార్టీ గోల సొంత క్యాడర్కే అస్సలు అర్థం కావడం లేదట. కల్లోలమే తప్ప నాయకులు కలిసి నడిచే పరిస్థితి కనుచూపు దూరంలో కూడా కనిపించకపోవడం నిజంగా జోరు మీదున్న కార్యకర్తల్ని నీరు గారిస్తోంది. ఇంతకీ ఆ పార్టీ ఏంటి, ఆ కథేంటి? నల్గొండ కమలంలో కల్లోలం. జిల్లా పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. అధ్యక్షుడిపై నేతలు గుర్రుగా ఉన్నారా? ఓవైపు గ్రూపులు, మరోవైపు కులాల కుంపట్లు. జిల్లాలో బీజేపీ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డికి ఇతర నేతలకు మధ్య అస్సలు పొసగడం లేదనే టాక్ కాషాయ వర్గాల్లో కలకలం రేపుతోంది. జిల్లా అధ్యక్షుడిపైనే నేతలు గుర్రుగా ఉన్నారనే ముచ్చట రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో కాషాయ పార్టీకి పట్టు అంతంత మాత్రమే ఉండగా గ్రూపులు, కాస్ట్ ఈక్వెషన్స్ కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయట. ఆధిపత్యం కోసం పార్టీ కార్యాలయంలోనే నాయకులు బాహాబాహికి దిగుతుండడం కమలం సేనను కలవరపెడుతోంది. తెలంగాణలో జోష్ మీదున్న కమలం పార్టీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రత్యర్థులకు పోటీనిస్తూ ముందుకు సాగుతోంది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగిరేయాలన్న సంకల్పంతో పనిచేస్తోంది. మెజార్టీ జిల్లాలో ఇటీవల దక్కిన సర్పంచ్ స్థానాలతో ఆ పార్టీ తన బలాన్ని కూడా పెంచుకుంది. దీంతో స్థానిక సమరంలో మరింత జోష్తో ముందుకెళ్లి అధికార పీఠానికి సోపానాలు వేసుకోవాలని చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన నల్గొండ జిల్లాలో పార్టీ పరిస్థితి ఆందోళన కలిగిస్తోందట. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో ఆ అంశానికి సంబంధించి నల్గొండను మినహాయించవచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే అక్కడ ఆ స్థాయిలో బీజేపీని ఇబ్బంది పెడుతోంది అసమ్మతి రాగం. జిల్లా అధ్యక్ష ఎన్నికతో మొదలైన ముసలం అంతకంతకు ముదిరిందే తప్ప ఏమాత్రం తగ్గలేదట. జిల్లాలో నేతల మధ్య సమన్వయం అటుంచి వర్గపోరు మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. ఆధిపత్య పోరులో అధ్యక్షుడితోనే సై అంటే సై అంటున్నారట నాయకులు. అధ్యక్షుడితో కాషాయ నేతలు అస్సలు కలిసి రావడం లేదట. రాష్ట్రంలో బలాన్ని పెంచుకోవాలని ప్రణాళికలు వేస్తున్న బీజేపీకి కీలకమైన నల్గొండ జిల్లాలో ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకు వెళ్తుంటే జిల్లాలో నేతలు మాత్రం అంతర్గత కయ్యాలతో కాలం వెళ్లదీస్తున్నారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి అదృష్టం వరించింది. ఆయనని అదృష్టం వరించిందేమో గాని పార్టీలో మాత్రం అప్పుడే అగ్గిరాజుకుంది. సీనియర్లను కాదని జూనియర్ వర్షిత్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం, వరుసగా రెండోసారి అవకాశం ఇవ్వడం పార్టీలో విభేదాలకు కారణమైంది. దీంతో వర్షిత్ రెడ్డికి దూరంగానే ఉంటున్నారు పలువురు సీనియర్లు. జిల్లా అధ్యక్షుడిగా వర్షిత్ రెడ్డి దూకుడు సైతం కొందరు నేతలకు నచ్చడం లేదట. పార్టీని గుప్పెట్లోకి తీసుకోవాలన్నట్టుగా నాగం వ్యవహరిస్తున్నారన్న తీరుతో సీనియర్లు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆ ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడటం పార్టీ పరిస్థితికి అద్దం పట్టింది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులకు సన్మానించాలని పార్టీ జిల్లా నాయకత్వం నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాకపోవడంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారట. అయితే జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వాజ్పేయి జయంతి సందర్భంగా ఓ సర్పంచ్ కి నాగం వర్షిత్ రెడ్డి అనుచరుడు సన్మానం చేసేందుకు ప్రయత్నించడం పెద్ద రచ్చకు కారణమైంది. రద్దయిన కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ బీజేపీ నేత రామరాజు వాగ్వాదానికి దిగారు. దీంతో వర్గాలుగా విడిపోయిన నేతలు చొక్కాలు పట్టుకొని పిడిగుద్దులతో పరస్పరం విరుచుకుపడ్డారు. కుర్చీలు విసిరేసుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా జిల్లా పార్టీ ఉలిక్కిపడింది. రెండోసారి వర్షిత్ రెడ్డి నియామకం తర్వాత పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా తయారైనట్టు కనిపిస్తోంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా కాంగ్రెస్ నేతలతో జరిగిన వివాదంలో అక్కడే ఉన్న పార్టీ సీనియర్లు తనకు అండగా నిలబడలేదని వర్షిత్ రెడ్డి భావించారు. పార్టీ కార్యక్రమాలకు సైతం సీనియర్లు, వారి అనుచరగణం ఆయనకు సహకరించడం లేదట. దీంతో ఇక అన్నీ తానే వ్యవహరిస్తూ ముందుకు సాగుతుంటే అందుకు కూడా అడ్డు తగులుతున్నారట కొందరు నేతలు. అధ్యక్షుడు సై అంటే మరో వర్గం నై అంటోందట. క్యాడర్ను బలపరచడం కంటే ఓ ఇమేజ్ను పెంచుకోవడంలోనే వర్షిత్ రెడ్డి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటోంది వ్యతిరేక వర్గం. అయితే వేరే పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కొందరు నేతలు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వర్షిత్ రెడ్డి వర్గం చెబుతోంది. మొత్తానికి జిల్లా బీజేపీలో నేతల మధ్య వైరుధ్యాలు చినికి చినికి గాలివానిగా మారినట్టు కనిపిస్తున్నాయి. ఈ ఆధిపత్యపు పోరు కొట్టుకునేదాకా వచ్చిందంటే పార్టీ పరిస్థితేంటో అంచనా వేయొచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు.
నల్గొండ కమలనాథుల్లో అసమ్మతి జ్వాలల్ని కలహాల్ని కంట్రోల్ చేసేందుకు అధిష్టానం ఎంత ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఒక చోట అది రగులుతూనే ఉందట. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానిక నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. అయినా సరే తీరు మార్చుకోకపోవడంతో అటు అధిష్టానం పెద్దలు ఇటు కార్యకర్తలు తలపట్టుకోవాల్సిన పరిస్థితి. అసలే జిల్లాలో పట్టు కోసం పరితపిస్తున్న పార్టీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం సహజంగానే కమలనాథులకు మింగుడు పడటం లేదు. ఈ పరిస్థితి నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి. రాజకీయాల్లో నాడు తాతలు, ఆ తర్వాత తండ్రులు, ఇప్పుడు వారి వారసులు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా రాజకీయాల్లో ఈ ఒరవడి చాలా సాధారణ విషయంగా కొనసాగుతోంది. తెలుగు రాజకీయాల్లో అలాంటి నాయకులు, వారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. రాయలసీమలో అలాంటి ఓ కుటుంబం నుంచి ఇప్పుడు నవతరం నాయకులు వెలుగులోకి రావడం చర్చనీయాంశం అవుతోంది. వచ్చే ఎన్నికలకి తాము బరిలో నిలుస్తామంటూ బహిరంగంగా ప్రకటించడం, టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ చర్చకి కారణమవుతోంది. సీమలో వారసుల లొల్లి. ఎమ్మిగనూరులో తెర మీదకు యువనేత ధరణిరెడ్డి సన్ ఆఫ్ బాలా నాగిరెడ్డి. పార్టీలో కొత్త రచ్చకి బీజం పడుతోందా? రాజకీయాల్లో సీజన్తో సంబంధం లేకుండా వారసుల ఎంట్రీ జరిగిపోతోంది. పరిస్థితులను బట్టి తమ కుమారుల్లో కుమార్తెలను బరిలోకి దించేస్తుంటారు నేతలు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చేసారి ఇక్కడ తన కుమారుణ్ణి బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు వైసీపీ ఎమ్మెల్యే బాలా నాగిరెడ్డి. సాధారణంగా అయితే ఇదేం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ మంత్రాలయం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలా నాగిరెడ్డి ఎమ్మిగనూరు మీద కర్చీఫ్ వేస్తూ ఉండడమే ఆసక్తి రేపుతోంది. అందులోనూ అనాదిగా వస్తున్న వారి పొలిటికల్ వారసత్వం కూడా చర్చకొస్తోంది. ఇప్పుడు ఈ విషయమై పొలిటికల్ గా కాస్త కథలోకెళ్తే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అన్నట్టు ఈయనకు కూడా 5 కొడుకులు. వీరంతా ఆయన రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న వారే. వీరిలో 4 చట్టసభలకు ఎన్నికయ్యారు. మరో కుమారుడు ఎంపీపీగా తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా పనిచేశారు. ఆ 4లో బాలా నాగిరెడ్డి ప్రస్తుతం మంత్రాలయం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన సోదరులు సాయి ప్రసాద్ రెడ్డి ఆదోరు నుంచి, వెంకట్రామరెడ్డి గుంతకల్లు నుంచి, శివరామరెడ్డి ఉదవకొండ నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. శివరామరెడ్డి ఎమ్మెల్సీగా మండలికి ప్రాతినిధ్యం వహించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ వీరి పిల్లలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు కోరుతూ ఉండటం, అది కూడా బహిరంగంగా డిమాండ్ చేస్తూ ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వారిలో ఎమ్మెల్యే బాలా నాగిరెడ్డి కుమారుడు ధరణిరెడ్డి వ్యవహారమే పొలిటికల్ గా దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇటీవల ఆయన విడుదల చేసిన వీడియో సంచలనం రేపిందని చెప్పాలి. ఇస్తే సీనియర్లకి ఇవ్వండి, లేదంటే ఒకవేళ జూనియర్లకి ఇవ్వదలుచుకుంటే తనకే ఇవ్వాలంటూ హైకమాండ్ కి అల్టిమేటం ఇచ్చినంత పనిచేశారు. లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ బహిరంగంగానే హెచ్చరించేశారు. ఇప్పుడు ఇదే అంశం పార్టీలో కొత్త రచ్చకు బీజం వేస్తోందా అనే గుసగుస వినిపిస్తోంది. అస్సలే ఎమ్మిగనూరులో నేతల మధ్య కయ్యాలతో సతమతమవుతోన్న వైసీపీకి ఇప్పుడు మరో తలనొప్పి మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డిని ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇటీవలే ప్రకటించింది హైకమాండ్. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక మధ్య వివాదం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ధరణిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. జూనియర్లకు ఇవ్వద్దంటూ రాజీవ్ రెడ్డిని ఉద్దేశించే ధరణిరెడ్డి వ్యాఖ్యానించి ఉంటారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మిగనూరులో పోటీ విషయమై అధినేత జగన్ ని కలిసి ధరణిరెడ్డి తన మనసులో మాటను చెప్పేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ బీసీలకు ఇవ్వకపోతే ధరణిరెడ్డికిస్తారని జగన్ చెప్పినట్లు ఒక వర్గం అప్పుడే ప్రచారం చేసేస్తోంది. ఇదే గనక జరిగితే ఎల్లారెడ్డి కుటుంబం రాజకీయంగా మరింత విస్తరించినట్లవుతుందనేది ప్రస్తుతం జరుగుతున్న మరో చర్చ. నిజానికి బాలా నాగిరెడ్డి రాజకీయం మొదట ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి మొదలైంది. స్థానికంగా ఆయనకి భారీ అనుచరుగణం కూడా ఉందట. అందుకే ఇప్పుడు కుమారుడు ధరణిరెడ్డిని రంగంలోకి దింపినట్టుగా ప్రచారమవుతోంది. ఇదే కుటుంబంలో మరో నేత వెంకట్రామరెడ్డి తన కూతుర్ని రానున్న ఎన్నికల్లో గుంతకల్ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారట. భీమిరెడ్డి మరో కుమారుడు సీతారామరెడ్డి తన వారసుడు భీమిరెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని ఆశపడుతున్నారట. ఇలా ఎల్లారెడ్డి ఫ్యామిలీ నుంచి 5 కుమారులు, వారి వారి పిల్లలు చట్టసభలకు వెళ్లాలన్న ప్రయత్నంలో ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. పిల్లలందరూ ఎమ్మెల్యేలు కావాలని, ఎవ్వరూ విడిపోరాదని బాలా నాగిరెడ్డి తల్లి కోరుకునేవారట. తల్లి కోరిక ప్రకారమే ఉదయం లేచింది మొదలు
ఆమె వారసులు, వారి వారసులు రాజకీయాలతో బిజీగా గడిపిస్తున్నారు. ఎటువంటి కఠినమైన వివాదాస్పదమైన పంచాయతీ అయినా సరే ఇరు వర్గాలని రాజీ చేసి పంపించడం ఈ సోదరులకి వెన్నతో పెట్టిన విద్యగా చెప్తుంటాయి స్థానిక రాజకీయ వర్గాలు. ఇంతటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం ఇప్పుడు వైఎస్ జగన్ వెంట నడుస్తోంది. గతంలో టీడీపీ తరపున రాజకీయాలు చేసినా ఆ తర్వాత వైఎస్ హయాంలో కాంగ్రెస్ లోకి, అటు నుంచి వైసీపీలోకి వచ్చేసింది. చాన్నాళ్లుగా వైఎస్ కుటుంబంతోనే కలిసి అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్టే జగన్ కూడా ఈ కుటుంబానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి రానున్న ఎన్నికల్లో ఈ కుటుంబం నుంచి ఎవరికి టికెట్లు వస్తాయో, ఎవరిని ఎక్కడ సర్దుతారో అన్నది పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. అది ఏ రంగమైనా ఆడాళ్ళు మీకు జోహార్లు అనాల్సిందే. ఇప్పుడు రాజకీయాల్లోనూ వారి పాత్రని తక్కువ చేయలేం. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మగ మహారాజులకి ధీటుగా పదవుల పంపకంలో పోటీ పడుతున్నారు. ఆ క్రమంలోనే వాళ్ళకి పోటీ ఎక్కువై వారు ముదిరే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. తెలంగాణలోని ఆ జిల్లా అధికార పార్టీలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇద్దరు నేతల మధ్య రాష్ట్ర స్థాయి పదవి విషయంలో పోటీ ఏర్పడడం చర్చనీయాంశమవుతోంది. ఎవరికి వారు పదవి చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతూ ఉండటంతో తీవ్రమైన పోటీ ఏర్పడిందట. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఏంటా కథ? నిజామాబాద్లో నువ్వా నేనా, అటు కవితారెడ్డి, ఇటు ఆకుల లలిత. పదవుల కోసం పోటాపోటీ. ఎవరి వైపు అధిష్టానం మొగ్గు? సాధారణంగానే కాంగ్రెస్ లో పదవుల పందారం పెద్ద టాస్క్ లా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ జోష్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇంకా అదే రచ్చ కొనసాగుతుందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అన్నీ ఒక్కసారి కాకుండా అడపాదడపా అన్నట్టుగా పదవుల భర్తీ చేపడుతున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు భారీ ప్రాధాన్యత ఇచ్చిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అత్యధిక సంఖ్యలో కార్పొరేషన్ పదవులు ఆ జిల్లాకు చెందిన నాయకులకే దక్కడం దీనికి ఉదాహరణగా చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అంతెందుకు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ జిల్లా నాయకుడే. అయినా సరే జిల్లాకు ఇంకో పదవి ఇస్తామంటూ స్వయంగా టీపీసీసీ ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు, నేతల మధ్య మరోమారు పోటీ వాతావరణం ఏర్పడింది. మహిళా కోటాలో ఆ పదవిని చేపట్టేందుకు ఇద్దరు కీలక నేతలు ఉత్సాహం చూపిస్తుండటంతో అధికార పార్టీలో ఉడుకు పెరిగిపోయింది. పార్టీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్న ఆ నేతలపై జిల్లాలో రకరకాల చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ కవితారెడ్డి, ఆకుల లలితల తీరు ఇప్పుడు కీలకంగా మారింది. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇంకా పదవి కోసం ఎదురుచూపులేనా అనే భావనలో ఈ ఇద్దరు మహిళా నేతలు ఉన్నారట. ఇదే విషయాన్ని అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులకు విన్నవించుకుంటున్నారట. జిల్లాలో ఈ ఇద్దరు మినహా ఆ స్థాయి మహిళా నాయకులెవరూ లేకపోవటం వారికి కలిసొచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే పదవి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగానే ఉన్నప్పటికీ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలన్నది ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆలస్యమవుతోందని గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్టానం నిజామాబాద్ జిల్లాకు ఇప్పటికీ ఎనలేని ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కనన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇందూరు జిల్లాకు కట్టబెట్టింది. అయినా సరే జిల్లాకు చెందిన మహిళా నాయకులకు న్యాయం చేసేందుకు మరొక రాష్ట్ర స్థాయి పదవిని ఇచ్చేందుకు హైకమాండ్ సుముఖత వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అయితే రేసులో ఇద్దరే నేతలు కనిపిస్తుండటంతో వారిలో ఎవరికి ఇవ్వాలనేదే పార్టీ పెద్దలకు అంతు చిక్కని పజిల్ గా మారిందట. ఇద్దరే అన్నట్టుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు కాబట్టి రాబోయే పదవి ఎవరికి దక్కినా మరొకరిలో తీవ్రమైన అసంతృప్తి రాజుకోవడం తథ్యం. అందుకే ఈ అంశాన్ని సస్పెన్స్ లో పెట్టేసింది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ పార్టీ ద్వారా 2001లో రాజకీయాల్లోకి వచ్చిన ఆకుల లలిత ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా ప్రమోషన్ కొట్టేశారు. జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా, పీసీసీ సభ్యురాలిగా, నిజామాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో నాటి డిచ్పల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు లలిత. 2015లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా గెలిచిన ఆమె 2018లో ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే సంవత్సరం నాటి టీఆర్ఎస్ లో చేరిన ఆమె పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గాను అవకాశం దక్కించుకున్న లలిత 2023లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ అసంతృప్తితోనే బీఆర్ఎస్ ను వీడి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అలా కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తుండడం అదనపు బలంగా భావిస్తున్నారు.
డాక్టర్ కవితారెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపే ఉంది. పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఆమె తక్కువ సమయంలోనే పార్టీలో మంచి పొజిషన్ కు చేరుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండే కవితారెడ్డికి పార్టీలో కీలక నేతల ఆశీస్సులు బలంగా ఉన్నాయనే టాక్ ఉంది. ముఖ్యంగా జిల్లాకు చెందిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు కవితారెడ్డి వైపే సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఆమెకు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనిపై అధికారికంగా ప్రకటనలు వెలువట్టమే తరువాయి అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అయితే సీనియర్ నాయకురాలిగా పేరున్న ఆకుల లలితకు పదవి ఇచ్చే విషయంలో సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన దారి తాను చూసుకున్న ఆకుల లలితకు ఎలాంటి పదవి ఇవ్వొద్దని హైకమాండ్ కు తేల్చి చెబుతున్నారట. మరి ఈ ఇద్దరు మహిళా నేతల్లో పదవి ఎవరికి వరిస్తుందన్నదే ఆసక్తి రేపుతోంది. ఎట్టకేలకు జిల్లా అధ్యక్ష పీఠాలు ఎంపిక చేసిన నాయకులకి అప్పగించేసింది టీడీపీ హైకమాండ్. పగ్గాలిచ్చింది సరే, మరి దాని వెనక జరిగిన కసరత్తు ఎంతనేదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అసలే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువగా ఉండే ఏపీ రాజకీయాల్లో ఈ లెక్క ప్రకారం ఈ కొత్త బాసుల్ని నియమించారనే గుసగుస అటు పార్టీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరీ ముఖ్యంగా కీలకమైన ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ డిస్కషన్ మరింత కీలకంగా మారింది. ఇంతకీ ఆ జిల్లా ఏది, ఆ కథ ఏంటి? సిక్కోల్ సైకిల్ సారథిగా రమేష్, అధ్యక్ష ఎంపికపై హైకమాండ్ లెక్కలేంటి, 3 మ్యాన్ కమిటీ చెప్పిందేంటి, అధిష్టానం చేసిందేంటి? ఎట్టకేలకు శ్రీకాకుళం జిల్లా టీడీపీ రథసారథిగా మెదలవలస రమేష్ ని ప్రకటించింది అధిష్టానం. ఈ జిల్లా పార్టీ పగ్గాల అప్పగింత విషయంలో ఎంతటి ఉత్కంఠ కనిపించిందో దాని వెనుక అంతకు మించిన ప్రాసెస్ జరిగినట్టు తెలుస్తోంది. సాక్షాత్తు జిల్లా మంత్రి చేసిన సిఫార్సును సైతం పక్కన పెట్టి మరో వ్యక్తికి జిల్లా అధ్యక్ష పీఠం కట్టబెట్టడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. నూతన అధ్యక్షుడి ఎంపికపై ప్రభావం చూపిన ఈక్వేషన్స్ ఏంటి, కొత్త బాస్ వెనకున్నదెవరు అన్నదే ఇప్పుడు డీప్ డిస్కషన్ కు కారణమవుతోంది. సాధారణంగానే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు కాస్త డిఫరెంట్. కానీ ప్రజలకు రాజకీయ చైతన్యంతో పాటు జిల్లాలోని ప్రధాన కులాల మధ్య ఆధిపత్య పోరు కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలు సైతం జిల్లాలో పదవుల కేటాయింపుల్లో సీనియారిటీతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్స్ ని బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ దశలోనే శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ఎంపిక విషయంలోనూ పెద్ద కసరత్తే చేసిందట పార్టీ అధిష్టానం. దశలో శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడి ప్రకటనలో చివరి వరకు ఒక నిర్ణయానికి రాలేకపోవడంతోనే మిగతా జిల్లాల అధ్యక్షుల ఎంపికలోనూ జాప్యం జరిగిందనే టాక్ ఉంది. జిల్లా నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా అని ఎవరో ఒకరిని నియమించేస్తే అయిపోతుందని పార్టీ భావించలేదు. అందుకే పార్టీ అధ్యక్ష ఎంపిక కోసం 3 మ్యాన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పార్టీ నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించింది. 3 మ్యాన్ కమిటీ ముందు నేతలంతా రకరకాల అభిప్రాయాలు చెప్పినా మంత్రి అచ్చెన్నాయుడు ఫాలోయర్, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీకే అవకాశం దక్కుతుందనే టాక్ వినపడింది. 3 మ్యాన్ కమిటీ ముందు మంత్రి అచ్చెన్న సైతం చౌదరి బాబ్జీ పేరునే సిఫార్సు చేశారు. చౌదరి బాబ్జీ విజయనగరం పార్లమెంట్ పరిధిలోని ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన నాయకుడని, అలాంటి వ్యక్తికి శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతల్ని ఎలా అప్పగిస్తారని ఓ వర్గం ప్రశ్నించిందట. పైగా ఆయన కుమారుడు చౌదరి అవినాష్ కి ఇప్పటికే టీసీఎంఎస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు కాబట్టి ఒకే కుటుంబంలో 2 పదవులు ఎలా ఇస్తారనే వాదన కూడా తెర మీదకి వచ్చిందట. అయినప్పటికీ బాబ్జీకి మంత్రి ఆశీస్సులు ఉండడంతో ఆయనకు పదవి పక్కా అని అంతా భావించారు గానీ రియాలిటీ మాత్రం మరోలా జరిగింది. భారీ కసరత్తు, అధిష్టానం పెద్దల సమాలోచనలతో చివరకు ఆముదాలవలస నియోజకవర్గం నేత, కాళింగ సామాజిక వర్గానికి చెందిన మెదలవలస రమేష్ కి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు దక్కాయి. రమేష్ ఎంపిక వెనుక ఏం జరిగిందనేదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, జిల్లా తాజా మాజీ టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆసక్తి చూపలేదట. జిల్లా పార్టీకి నూతన అధ్యక్ష ఎంపిక అనివార్యమైంది. 3 మ్యాన్ కమిటీ భేటీ కంటే ముందే జిల్లా అధ్యక్ష పీఠాన్ని తూర్పు కాపులుగా కేటాయిస్తారని మొదట్లో భారీ ప్రచారమై జరిగింది. పైగా నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో తూర్పు కాపులకు తగిన స్థానం కల్పించలేదన్న భావన సామాజిక వర్గంలో ఉంది కాబట్టి ఈ విషయమై హైకమాండ్ ఆలోచన చేస్తుందని లెక్కలేసుకున్నారు. దాని తోడు తూర్పు కాపులకు పట్టున్న ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని 2024 ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఓసీ అభ్యర్థికి కేటాయించారనే ఆవేదన కూడా వర్గాల్లో ఉంది. జిల్లా అధ్యక్ష పదవినైనా వర్గానికి కన్ఫర్మ్ చేస్తారనే ప్రచారం జరిగింది. సడన్ గా అదే సమయంలో ఆముదాలవలస ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఎమ్మెల్యే తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సౌమ్య అనే కేజీబీవీ ప్రిన్సిపాల్ ఆరోపించడం, దాని వెనుక కళింగుల్ని అణిచివేయాలనే కుట్ర ఉందంటూ సామాజిక వర్గం పెద్దలు రుసరుసలాడడం పెద్ద దుమారానికే కారణమైంది. కూన రవికి మంత్రి పదవి దక్కకుండా ఇటు కేంద్ర, ఇటు రాష్ట్ర మంత్రి పదవులు తమ కుటుంబానికే దక్కించుకున్నారని అచ్చెన్నాయుడిపై ఆరోపణలు కూడా తెర మీదకి వచ్చాయి.
వ్యవహారాలన్నీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న హైకమాండ్ పెద్దలు కాళింగుల్ని బుజ్జగించాలన్న అభిప్రాయానికి వచ్చారట. అందులో భాగంగానే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం అచ్చెన్నాయుడు తన అనుచరుడు చౌదరి బాబ్జీ పేరును ప్రతిపాదించినా సింపుల్ గా పక్కన పెట్టేశారట. కూన రవికుమార్ అనుచరుడైన మొదలవలస రమేష్ కు జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని కట్టబెట్టారు. తూర్పు కాపుల్లో ఈ పదవిని ఆశించిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పీరుకట్ల విఠల్ కి మరోసారి అదే పదవినిచ్చారు. కొద్ది రోజుల తేడాలోనే కాళింగ సామాజిక వర్గానికి చెందిన రమేష్ కు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి వరించడం హైకమాండ్ చేసిన కసరత్తును కళ్ళకడుతోంది. హైకమాండ్ వేసిన లెక్కలు ఎంతవరకు పార్టీ బలోపేతానికి పనికొస్తాయో, మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది కమలదళం. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలకి పదును పెడుతున్నారు బండి సంజయ్. నేతల మధ్య సమన్వయం పెంచడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కింది స్థాయి కార్యకర్తల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తూ ప్రజల్లోకి దూసుకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పట్టణ ఓటర్ల నాడి పట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఎదురైన పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకున్న బీజేపీ ఈసారి మున్సిపల్ ఎన్నికలను సవాలుగా తీసుకుని గెలుపు వ్యూహాల్లో బిజీ అయింది. కరీంనగర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య నాయకులకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. గెలుపు వ్యూహాల్లో భాగంగా నేతలకు పంచసూత్ర ఫార్ములాను వివరించారు. పార్టీ నేతలంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. టికెట్ల విషయంలో పైరవీలు, మొహమాటాలకు తావులేదని తేల్చి చెప్పారు. సర్వే రిపోర్టుల ఆధారంగా గెలుపు అవకాశం ఉన్న వారికే పార్టీ టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో గొడవలు చేసే నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా అధ్యక్షులకు సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడకుండా ఇప్పుడే యుద్ధ క్షేత్రంలోకి దూకాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ముఖ్య నాయకులు వెంటనే పాదయాత్రలు చేపట్టి పట్టణాల్లోనే గల్లీ గల్లీని చుట్టేయాలని ఆదేశించారు. పార్టీ నాయకులంతా ఐక్యంగా ఉంటే సిరిసిల్ల, వేములవాడలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు బండి సంజయ్. ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం కరప్షన్ తోని కూడిపోయింది. కర్ణాటక పబ్లిక్ అంతా వ్యతిరేకిస్తున్నారు. దృష్టి మొత్తం, కేంద్ర దృష్టి మొత్తం తెలంగాణ. కాబట్టి ఇంటి బస్సులో ఎలక్షన్స్ లో 100% మన ప్రభుత్వం గ్యారంటీ తెలంగాణ రాష్ట్రంలో 100%. హిమాచల్ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ పూర్తి దృష్టి కేంద్రీకరించి మనం అధికారం వస్తాం. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు బండి సంజయ్. మరి బండి మార్క్ వ్యూహాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.